వెల్కమ్ టు ఏకశిలా న్యూస్ టీవీ. నేను రచిత. క్రిస్మస్ పర్వదినానికి అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని సమావేశపు హాల్లో వివిధ శాఖల అధికారులు, క్రిస్మస్ సెలబ్రేషన్ ఆర్గనైజింగ్ కమిటీ ప్రతినిధులతో క్రిస్మస్ పండుగ నిర్వహణపై జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధ్యక్షతన సోమవారం సాయంత్రం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ క్రిస్మస్తో పాటు అన్ని పండుగలకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని పేర్కొన్నారు. క్రిస్మస్ పండుగను సమన్వయంతో విజయవంతం చేయాలన్నారు. పండుగల నిర్వహణలో అందరి సహాయ సహకారాలు అవసరమని పేర్కొన్నారు. సమన్వయంతో పండుగ నిర్వహించి ప్రత్యేకంగా పేరును తీసుకురావాలన్నారు. సందర్భంగా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ క్రిస్మస్ పండుగకు సంబంధించి ప్రతి నియోజకవర్గానికి 1000 దుస్తుల పంపిణీతో పాటు ఫీస్ట్ నిర్వహణకు 2 లక్షల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. క్రిస్మస్ పండుగ నిర్వహణలో అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలన్నారు. పండుగల నిర్వహణలో ఏ సమస్య రాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ ఎంఏ బారి మాట్లాడుతూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడతామన్నారు. వరంగల్ మహానగర పాలక సంస్థ అడిషనల్ కమిషనర్ అనిసూర్ రషీద్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ తరఫున ఏర్పాటు చేస్తామని అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సాంబశివరావు మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ రోజున చర్చిల వద్ద ఫస్ట్ ఎయిడ్ సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లా పంచాయతీ అధికారి జగదీష్ మాట్లాడుతూ అన్ని గ్రామ పంచాయతీల తరఫున గ్రామాల్లో క్రిస్మస్ ఏర్పాట్లు చేస్తామన్నారు. సందర్భంగా పాస్టర్లకు, క్రైస్తవులకు ముందస్తుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. సందర్భంగా పాస్టర్లు, క్రైస్తవులు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి చేతుల మీదుగా కేక్ను కట్ చేయించారు. ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డిని పుష్పగుచ్చం అందించి శాలువాతో ఘనంగా సన్మానించారు. సందర్భంగా రెడ్ క్రాస్ రాష్ట్ర పాలకవర్గ సభ్యులు ఈవి శ్రీనివాసరావు, మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ మేనశ్రీను, హన్మకొండ పరకాల ఆర్డీఓలు ఎల్ రమేష్, శ్రీనివాస్, ఏసీపీ కిరణ్ కుమార్, పాస్టర్లు ఐజాక్, మందకుమార్, ఇమాన్యుల్ తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా అందువలసిన పాప పరిహారాలనే మానవాళి పాపముల నుండి మనుషులను ప్రక్షాళన చేసి పవిత్రులుగా చేయడానికి ఈ లోకానికి మనుష్య కుమారుడుగా విచ్చేసిన యేసు క్రీస్తు వచ్చి నిలిచారు. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కి భయపడి, అయితే ఆ దూత భయపడుకుని ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణంలో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పడుకొని ఉండుట మీరు చూచెదరని రాజైన హేరోదు దినములందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి Mostly season greetings to all and best wishes for upcoming Christmas celebrations. Isari 13th December memo from the Minority Welfare Department, Tarada MD TS Christian Minorities Finance Corporation Communication Pradhan, almost 1 week before Christmas mana coordination meeting ఏర్పాటు చేయడం జరిగింది. మీటింగ్ లో ఆల్ ఎంప్లాయీస్ కూడా ఇంతకు ముందు మాట్లాడారు. దాదాపు అందరూ సీనియర్ ఆఫీసర్లకి గతంలో ఇక్కడ లోకల్ సెలబ్రేషన్స్ రిలేటెడ్ అనుభవం కూడా ఉంది. అప్పుడు రైజ్ అయిన ఇష్యూస్ కూడా అందరికీ తెలుసుగా ఉంది. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ది సీనియర్ ఆఫీసర్స్ ఆర్ వెరీ వెల్ అవేర్ ఆఫ్ ది ఛాలెంజెస్. గతంలో ఈసారి కూడా ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో 2 lakhs ఫర్ క్రిస్మస్ ఫీస్ట్ శాంక్షన్ చేయడం అండ్ 1000 gift packets per constituency అట్లా శాంక్షన్ కూడా చేయడం జరిగింది. So I request nodal officers of the 2 assembly constituencies, which are RDOs, respective RDO Hannamkonda and RDO Parkal. ఇద్దరు should take care as per usual, but గతంలో చేసాము కాబట్టి ఈసారి కూడా but it should be with more caution and more attention and more care. Every year చేసినా కూడా every year ప్రతి న్యూ ఇయర్ కమిషన్ న్యూ
challenging. There are some changed ground conditions కూడా ఉంటాయి. And past లో ఉన్న grievances and maybe some complaints కావచ్చు. Those should not repeat it this year also. So sanitation related, the lighting related issues, at the same time even rural area లో కూడా issues కూడా ఉంటాయి. So I request TWMC as well as rural DPO గారు to take care of the issues. Law and order, of course, the DCP garu maatladaaru, saying that most of the officers here have done the arrangements in the past. So వీళ్ళు అందరూ కూడా CCOC ద్వారా ఆర్గనైజ్ చేసిన సెలబ్రేషన్స్ అందరూ సపోర్ట్ చేస్తారు. So definitely from district administration we are all there, and 1 week వరకు ఉంది కాబట్టి everybody should take care to make sufficient arrangements and there should be no complaints and all. That is my request to all officers as well as all members of CCOCs and other senior members also. So thank you to all, and thank you especially to our short police Mandru and most of the senior members are attending, so that is nice to see. Wish that we come